ఓం శాంతి. 25/10/2020 ప్రాతమురళి. అవ్యక్త బాప్దాదా రివైజ్డ్ కోర్స్ 9/3/1986 మధువనం. మురళి టైటిల్ సత్యమైన సేవాధారి లక్షణము. జ్ఞానసూర్యుడు జ్ఞానచంద్రుడు ఈరోజు భూమిపై ఉన్న తారామండలంలోని సితారాలన్నింటినీ చూస్తున్నారు. సితారలన్నీ మెరుస్తూ తమ మెరుపును మరియు ప్రకాశాన్ని ఇస్తున్నాయి. రకరకాల సితారలు, కొందరు విశేష జ్ఞాన సితారలు, కొందరు సహజయోగి సితారలు, కొందరు గుణ దానమూర్త సితారలు, కొందరు నిరంతర సేవాధారి సితారలు, కొందరు సదా సంపన్న సితారలు. అందరికంటే శ్రేష్ఠులు ప్రతి క్షణము సఫలతా సితారలు. అలాగే కొందరు కేవలం ఆశా సితారలు కూడా ఉన్నారు. ఎక్కడ ఆశా సితారలు మరియు ఎక్కడ సఫలతా సితారలు? ఇరువురిలో చాలా అంతరం ఉంది. కానీ ఉన్నదైతే ఇరువురు సితారలుగా మరియు విశ్వాత్మలపై ప్రకృతిపై ప్రతి ఒక్క భిన్న భిన్న సితారల ప్రభావము పడుతూ ఉంది. సఫలతా సితారలు నలువైపులా తమ ఉల్లాస ఉత్సాహాల ప్రభావమును చేస్తున్నారు. ఆశా సితారలు స్వయమే ఒక్కోసారి ప్రేమ, ఒక్కోసారి శ్రమ, ఈ రెండిటి ప్రభావంలో ఉన్న కారణంగా ఉన్నతి చెందేందుకు కావలసిన ఆశను ఇతరులపై పెట్టి ముందుకు పోతున్నారు. మరి నేను ఎటువంటి సితారను అని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. అందరిలో జ్ఞానము, యోగము, గుణధారణ మరియు సేవాభావములు ఉన్నాయి కూడా. కానీ అన్నీ ఉన్నా కూడా కొందరిలో జ్ఞాన మెరుపు ఉంటే, కొందరిలో విశేష స్మృతి యొక్క యోగం యొక్క మెరుపు ఉంది. మరికొందరు తమ గుణమూర్త మెరుపు ద్వారా విశేషంగా ఆకర్షిస్తున్నారు. 4 ధారణలు ఉన్నా కూడా పర్సంటేజ్లో తేడా ఉంది కనుక రకరకాల సితారలు మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఇది ఆత్మిక విచిత్ర తారామండలము. ఆత్మిక సితారలైన మీ ప్రభావము విశ్వంపై పడుతుంది. మరి విశ్వంలోని స్థూల సితారల ప్రభావం కూడా విశ్వంపై పడుతుంది. మీరు స్వయం ఎంత శక్తిశాలి సితారగా అవుతారో అంతగా విశ్వాత్మలపై ప్రభావం పడుతుంది మరియు ముందు ముందు పడుతూనే ఉంటుంది. ఎలా అయితే ఘోర అంధకారం ఉన్నప్పుడు సితారల ప్రకాశము ఎక్కువ స్పష్టంగా కనిపిస్తుందో, అలాగే అప్రాప్తి అనే అంధకారం ఎక్కువ అవుతూ ఉంది మరియు ఎంతగా ఎక్కువ అవుతూ ఉంటుందో ఎక్కువ అవుతూనే ఉంటుంది. అంతగానే ఆత్మిక సితారలైన మీ విశేష ప్రభావమును అనుభవం చేస్తూ ఉంటారు. అందరికీ భూమిపై మెరుస్తున్న సితారలు జ్యోతిర్బిందు రూపంలో ప్రకాశమయ శరీరం కల ఫరిష్టాల రూపంలో కనిపిస్తారు. ఏ విధంగానైతే ఇప్పుడు ఆకాశ సితారల గురించి వారు తమ సమయము, ఎనర్జీ మరియు ధనాన్ని వెచ్చిస్తున్నారో, అలా ఆత్మిక సితారలను చూసి ఆశ్చర్యపోతుంటారు. ఏ విధంగా ఇప్పుడు ఆకాశ సితారలను చూస్తారో అలా ఈ ధరిత్రి మండలంలో నలువైపులా ఫరిష్టాల మెరుపు మరియు జ్యోతిర్మయ సితారల మెరుపును చూస్తారు. మరియు వీరు ఎవరు? తమ చమత్కారంను చూపించేందుకు వీరు ఈ భూమిపైకి ఎక్కడి నుంచి వచ్చారు అని అనుభవం చేస్తారు. స్థాపన ఆదిలో ఏ విధంగానైతే అనుభవం చేశారో నలువైపులా బ్రహ్మ మరియు కృష్ణుని సాక్షాత్కారాల అలా వ్యాపించింది. వీరు ఎవరు, ఈ కనిపిస్తున్నది ఏమిటి అన్న దానిని అర్థం చేసుకునే దానిపై చాలామంది అటెన్షన్ పోయింది. అలా ఇప్పుడు అంతిమంలో నలువైపులా ఈ 2 రూపాలు జ్యోతి మరియు ఫరిష్తా
వీటిలో బాప్దాదా మరియు పిల్లలందరి మెరుపు కనిపిస్తుంది. మరియు అందరి అటెన్షన్ ఒకరి నుండి అనేకుల అటెన్షన్ ఈ వైపుకు స్వతహాగానే పోతుంది. ఇప్పుడు ఈ దివ్య దృశ్యము అందరూ సంపన్నులుగా అయ్యేంత వరకు ఆగి ఉంటుంది. ఫరిష్తా తనపు స్థితిని సహజంగా మరియు స్వతహాగా అనుభవం చేయాలి. అప్పుడు సాక్షాత్ ఫరిష్తాలైన వారు సాక్షాత్కారంలో కనిపిస్తారు. ఫరిష్తా తనపు స్థితి కొరకు విశేషంగా ఈ సంవత్సరమును ఇవ్వడం జరిగింది. కొంతమంది పిల్లలు ఇలా అనుకుంటారు, కేవలం స్మృతి అభ్యాసమునే చేయాలా, లేక సేవ కూడా చేయాలా, లేక సేవ నుండి విముక్తులై తపస్సులోనే ఉండాలా? బాప్దాదా సేవ యొక్క యథార్థ అర్థమును వినిపిస్తున్నారు. సేవాభావము అనగా సదా ప్రతి ఒక్కరి పట్ల శుభభావన, శ్రేష్ఠ కామన యొక్క భావము. సేవాభావము అనగా ప్రతి ఆత్మ యొక్క భావన ప్రమాణంగా ఫలాన్ని ఇవ్వడం, హద్దు భావన కాదు. శ్రేష్ఠ భావన సేవాదారులైన మీ పట్ల ఒకవేళ ఎవరైనా స్నేహభావనను ఉంచుతూ, శక్తుల సహయోగపు భావనను ఉంచుతూ, సంతోషపు భావనను ఉంచుతూ, శక్తుల ప్రాప్తి భావనను ఉంచుతూ, ఉల్లాస ఉత్సాహాల భావనను ఉంచుతూ, ఇలా రకరకాల భావనల ఫలము ద్వారా అనగా సహయోగము ద్వారా అనుభూతి చేయించటము, దీనినే సేవాభావము అని అంటారు. కేవలము స్పీచ్ వినిపించి వచ్చారు, లేక గ్రూప్కు అర్థం చేయించి వచ్చారు, కోర్స్ పూర్తి చేయించి వచ్చారు, లేక సెంటర్ తెరిచి వచ్చారు, వీటిని సేవాభావము అని అనబడదు. సేవ అనగా ఏ ఆత్మకైనా ప్రాప్తి యొక్క మేవ, సేవా ఫలమును అనుభవం చేయించటం. ఇటువంటి సేవలో తపస్య సదా తోడుగా ఉంటుంది. తపస్యకు అర్థమును వినిపించాము. దృఢ సంకల్పంతో ఏ కార్యమునైనా చేయటము. ఎక్కడైతే యథార్థ సేవాభావం ఉంటుందో అక్కడ తపస్య భావము వేరుగా ఉండదు. త్యాగము, తపస్య, సేవ ఈ మూడిటి కంబైన్డ్ రూపమైన సత్యమైన సేవ మరియు నామ్ధారి పేరు కోసం చేసే సేవా ఫలము అల్పకాలికంగా ఉంటుంది. అక్కడే సేవ చేస్తారు మరియు అక్కడే అల్పకాలికమైన ప్రభావము యొక్క ఫలము ప్రాప్తించింది మరియు సమాప్తమైపోయింది. అల్పకాలిక ప్రభావము యొక్క ఫలము చాలా మంచిగా భాషణ చేస్తారు, చాలా మంచిగా కోర్స్ చెప్పారు, చాలా మంచి సేవ చేశారు అని అల్పకాలిక మహిమ ఉంటుంది. బాగుంది బాగుంది అని అనే అల్పకాలికమైన ఫలమైతే లభించింది మరియు వారికి మహిమను వినే అల్పకాలిక ఫలం లభించింది. కానీ అనుభూతిని చేయించడము అనగా బాబాతో సంబంధాన్ని జోడింప చేయటము, శక్తిశాలుగా తయారు చేయటము, ఇదే సత్యమైన సేవ. సత్యమైన సేవలో త్యాగ తపస్యలు లేనట్లయితే అది 50-50% ఉన్న సేవ కాదు, 25% ఉన్న సేవ. సత్యమైన సేవాధారి లక్షణము త్యాగము అనగా నమ్రత మరియు తపస్య అనగా ఒక్క బాబాపై నిశ్చయము, నశాలో దృఢత, యథార్థమైన సేవ అని దీనినే అనబడుతుంది. బాప్దాదా నిరంతర సత్య సేవాధారిగా అయ్యేందుకు చెప్తారు. నామ్ సేవ పేరు కోసం చేసే సేవ చేయటము, స్వయం కూడా డిస్టర్బ్ అవ్వటము, ఇతరులను కూడా డిస్టర్బ్ చేయటము, ఇటువంటి సేవ నుండి ముక్తులయ్యేందుకు బాప్దాదా చెప్తున్నారు. ఇటువంటి సేవ చెయ్యకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే సేవ యొక్క విశేష గుణము సంతుష్టత. ఎక్కడ సంతుష్టత ఉండదో అది స్వయంతో కానీ సంపర్కంలో ఉన్నవారితో కానీ అటువంటి సేవ
స్వయానికి ఫలాన్ని ప్రాప్తి చేయించదు, ఇతరులకు చేయించదు. దీనికంటే స్వయమును ముందు సంతుష్టమణిగా చేసుకుని తర్వాత సేవలోకి రావటం ఇది మంచిది. ఇలా లేనట్లయితే తప్పకుండా సూక్ష్మమైన భారం ఉంటుంది. అనేక రకాలైన భారము ఎగిరే కళ్ళలో విఘ్నరూపంగా అవుతాయి. భారాన్ని ఎక్కించుకోకూడదు, భారాన్ని దించుకోవాలి. ఇలా భావించినప్పుడు ఏకాంతవాసిగా అవ్వటం మంచిది. ఎందుకంటే ఏకాంతవాసిగా అవ్వటం ద్వారా స్వపరివర్తనపై అటెన్షన్ పోతుంది. కనుక బాప్దాదా తపస్య గురించి ఏదైతే చెప్తున్నారో, రాత్రింబవళ్ళు కేవలం అలా కూర్చుండిపోయి తపస్య చేయటం గురించి చెప్పటం లేదు. తపస్సులో కూర్చోవటం కూడా సేవయే. లైట్ హౌస్ మైట్ హౌస్గా అయ్యి శాంతి యొక్క శక్తి యొక్క కిరణాల ద్వారా వాయుమండలంను తయారు చేయాలి. తపస్యతో పాటు మనస సేవ కలిసి ఉంది, వేరుగా లేదు. లేదంటే తపస్యనేం చేస్తారు? శ్రేష్ఠ ఆత్మ బ్రాహ్మణ ఆత్మగానైతే అయిపోయింది. ఇప్పుడు తపస్య ద్వారా అనగా స్వయం సర్వశక్తుల ద్వారా సంపన్నంగా అయ్యి దృఢస్థితి దృఢ సంకల్పం ద్వారా విశ్వసేవ చేయాలి. కేవలము వాణి సేవ కాదు. సుఖ శాంతి పవిత్రతలకు పరస్పరంలో ఏ విధంగానైతే సంబంధం ఉందో అలా త్యాగము తపస్య సేవలకు సంబంధం ఉంది. బాప్దాదా తపస్వి రూపమును అనగా శక్తిశాలి సేవాధారి రూపమును తయారు చేసుకునేందుకు చెప్తారు. తపస్య రూపం కలవారి దృష్టి కూడా సేవ చేస్తుంది. వారి శాంత స్వరూపం ముఖము కూడా సేవ చేస్తుంది. తపస్యామూర్తుల దర్శనంతో కూడా ప్రాప్తి అనుభూతి కలుగుతుంది. కనుకనే ఈ రోజుల్లో చూడండి, హఠంతో తపస్సు చేసేవారి దర్శనం కొరకు కూడా ఎంత గుంపు తయారవుతుంది. మీ ఈ తపస్య ప్రభావం యొక్క స్మృతి చిహ్నము అంతిమం వరకు నడుస్తూ వస్తుంది. మరి సేవాభావము అని దేనినంటారో అర్థమైందా? సేవాభావము అనగా సర్వుల బలహీనతలను ఇముడ్చుకునే భావము, బలహీనతలను ఎదుర్కొనే భావము కాదు, ఇముడ్చుకునే భావము. స్వయం సహించి ఇతరులకు శక్తిని ఇచ్చే భావము. కనుక సహనశక్తి అని అనబడుతుంది. సహనము చేయటము అనగా శక్తిని నింపుకోవటము మరియు శక్తిని ఇవ్వటము. సహనము చేయటం అంటే చావటం కాదు. మేమైతే సహిస్తూ చచ్చిపోతున్నాము, మేమే చావాలా ఏంటి అని చాలామంది ఆలోచిస్తారు. కానీ ఇది చావటం కాదు, అందరి మనసులలో స్నేహంతో జీవించటము. ఎటువంటి విరోధులైనా కానీ, రావణుని కంటే తీవ్రమైన వారైనా కానీ ఒక్కసారి కాదు 10 సార్లు సహించవలసి వచ్చినా కానీ సహనశక్తి ఫలము అవినాశిగా మరియు మధురంగా ఉంటుంది. వారు కూడా తప్పకుండా మారిపోతారు. నేనింత సహించాను కనుక వారు కూడా ఏమైనా చెయ్యాలి అన్న భావనను పెట్టుకోవద్దు. అల్పకాలికమైన ఫలముపై భావనను పెట్టుకోవద్దు, దయాభావనను పెట్టుకోండి. దీన్ని సేవాభావము అని అంటారు. కనుక ఈ సంవత్సరము ఇటువంటి సత్యమైన సేవకు రుజువుని ఇచ్చి సుపుత్రుల లిస్టులో వచ్చేందుకు గోల్డెన్ ఛాన్స్ని ఇస్తున్నాము. మేళా లేక ఫంక్షన్ చాలా బాగా చేశారు అన్న దానిని ఈ సంవత్సరం చూడము. కానీ సంతుష్టమణులుగా అయ్యి సంతుష్టతా సేవలో ముందు నంబర్ను తీసుకోవాలి.
విఘ్న వినాశకులు అన్న టైటిల్ సెరమనీలో కానుకను తీసుకోవాలి. అర్థమైందా? నష్టు మోహ స్మృతి స్వరూపము అని దీన్ని అంటారు. కనుక 18 సంవత్సరాల సమాప్తిలో విశేషంగా సంపన్నంగా అయ్యే ఈ అధ్యాయమును స్వరూపంలో చూపించండి. బాబా సమానంగా అవ్వటము అని దీనినే అంటారు. అచ్చా, సదా మెరుస్తున్న ఆత్మిక సితారలకు, సదా సంతుష్టతలను వ్యాపింపచేసే సంతుష్ట మణులకు, సదా ఒకే సమయంలో త్యాగము, తపస్య, సేవల ప్రభావమును వేసే ప్రభావశాలి ఆత్మలకు, సదా సర్వాత్మలకు ఆత్మిక భావన యొక్క ఆత్మిక ఫలాన్ని ఇచ్చేవారు, బీజస్వరూప బాబా సమానులైన శ్రేష్ఠ పిల్లలకు సంపన్నంగా అయ్యేందుకు బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల నమస్తే బాబా. థ్యాంక్ యూ బాబా. పంజాబ్ మరియు హర్యానా జోన్ సోదరి సోదరులతో అవ్యక్త బాబ్దాదా మిలనము. సదా స్వయమును అచల్ అడోల్ ఆత్మలుగా అనుభవం చేస్తారా? ఏ విధమైనటువంటి అలజడిలోనైనా అచలంగా ఉండటము, ఇదే శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మల లక్షణము. ప్రపంచము అలజడిలో ఉంది, కానీ శ్రేష్ఠ ఆత్మలైన మీరు అలజడిలోకి రాజాలరు. ఎందుకని? డ్రామాలోని ప్రతి సీన్ గురించి తెలుసు. నాలెడ్జ్ఫుల్ ఆత్మలు, పవర్ఫుల్ ఆత్మలు సదా స్వతహాగానే అచలంగా ఉంటారు. మరి ఎప్పుడు వాయుమండలం చూసి గాబరా చెందరు కదా. నిర్భయులేనా? శక్తులు నిర్భయులేనా? లేక కాస్త కాస్త భయం అనిపిస్తుందా? ఎందుకంటే భారతదేశంలో సివిల్ వార్ జరిగేదే ఉంది అన్నదాన్నైతే ముందు నుండే, స్థాపన సమయం నుండే తెలుసు. ప్రారంభంలోని చిత్రాలలో కూడా దీనిని మీకు చూపించి ఉన్నారు. కనుక దేనినైతే చూపించారో అది జరిగేదే ఉంది కదా. భారతదేశ పాత్రయే సివిల్ వార్తో ఉంది కనుక నథింగ్ న్యూ. మరి నథింగ్ న్యూనా లేక గాబరా పడతారా? ఏమైంది? ఎలా అయింది? ఇదైంది. సమాచారాన్ని వింటూ చూస్తూ కూడా డ్రామాలో తయారైన విధిని శక్తిశాలుగా అయి చూస్తూ మరియు ఇతరులకు కూడా శక్తిని నింపుతూ మీ అందరి పని ఇదే కదా. ప్రపంచంలోని వారు గాబరా పడుతుంటారు మరియు మీరు ఆ ఆత్మల్లో శక్తిని నింపుతారు. ఎవరు సంపర్కంలోకి వచ్చినా వారికి శక్తుల దానాన్ని ఇస్తూ పొండి, శాంతి దానాన్ని ఇస్తూ పొండి. అశాంతి సమయంలో శాంతిని ఇచ్చే సమయము ఇప్పుడు ఉంది. శాంతి మెసెంజర్లు, దూతలు, శాంతి దూతలు అనే గాయనం ఉంది కదా. కనుక ఎప్పుడు ఎక్కడ ఉన్నా కానీ, వెళ్తున్నా కానీ సదా స్వయమును శాంతి దూతలుగా భావించి నడవండి. శాంతి దూతలు శాంతి సందేశాన్ని ఇచ్చేవారు కనుక స్వయము కూడా శాంత స్వరూప శక్తిశాలుగా ఉంటారు మరియు ఇతరులకు కూడా ఇస్తూ ఉంటారు. వారు అశాంతిని ఇస్తారు, మీరు శాంతిని ఇవ్వండి. వారు మంట పెడతారు, మీరు నీటిని చల్లండి. ఈ పనే ఉంది కదా. వీరినే సత్యమైన సేవాధారి అని అంటారు. అటువంటి సమయంలో ఇటువంటి సేవ అవసరం ఉంది. శరీరం అయితే వినాశీ అయినది, కానీ ఆత్మ శక్తిశాలిగా ఉన్నట్లయితే ఒక శరీరాన్ని వదిలినా కూడా వేరే దాంట్లో స్మృతి ప్రాలబ్ధము నడుస్తూ ఉంటుంది. కనుక అవినాశీ ప్రాప్తిని చేయిస్తూ పోండి. మరి మీరెవరు? శాంతిదూతలు, శాంతి మెసెంజర్లు, మాస్టర్స్ శాంతిదాతలు, మాస్టర్స్ శక్తిదాతలు. ఈ స్మృతి ఎల్లప్పుడూ ఉంటుంది కదా. సదా స్వయమును ఇటువంటి స్మృతితో ముందుకు తీసుకుపోతుండండి. ఇతరులను కూడా ముందుకు తీసుకుపోండి.
ఇదే సేవ. గవర్నమెంట్ నియమం ఏదైనా కూడా దానిని పాలన చేయవలసే ఉంటుంది. కొద్ది సమయం లభించినా కూడా మనసు ద్వారా, వాణి ద్వారా తప్పకుండా సేవ చేస్తుండండి. ఇప్పుడు మనసా సేవ చాలా అవసరము. కానీ స్వయములో శక్తిని నింపుకున్నప్పుడే ఇతరులకు ఇవ్వగలరు. కనుక సదా శాంతిదాత పిల్లలు శాంతి దాతలుగా అవ్వండి. దాతలు కూడా విధాతలు కూడా. నేను మాస్టర్ శాంతిదాతను, మాస్టర్ శక్తిదాతను అన్నది నడుస్తూ తిరుగుతూ గుర్తుండాలి. ఈ స్మృతి ద్వారా అనేక ఆత్మలకు వైబ్రేషన్లను ఇస్తూ ఉండండి. అప్పుడు వారు వీరి సంపర్కంలోకి రావటంతోనే శాంతి యొక్క అనుభూతి కలుగుతూ ఉంది అని అనుభవం చేస్తారు. కనుక బాబా సమానంగా మాస్టర్ శాంతిదాత, శక్తిదాతగా అవ్వాలి అన్న ఈ వరదానమును గుర్తుంచుకోవాలి. అందరూ వీరులే కదా. అలజడిలో కూడా వ్యర్థ సంకల్పాలు రాకూడదు. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు సమర్థునిగా అవనివ్వవు. ఏమవుతుంది? ఇదైతే జరగదు, ఇది వ్యర్థము. ఏది జరుగుతుందో దానిని శక్తిశాలుగా అయి చూడండి మరియు ఇతరులకు శక్తిని ఇవ్వండి. సైడ్ సీన్స్ వస్తాయి. ఇది కూడా ఒక బైప్లాట్, నాటకంలోని అంతర్భాగము. నడుస్తుంది. బైప్లాట్గా భావించి చూసినట్లయితే గాబరాపడరు. అచ్చా, వీడ్కోలు సమయము అమృతవేళ. ఈ సంగమయుగము అమృతవేళ. మొత్తము సంగమయుగమంతా అమృతవేళ అయిన కారణంగా ఈ సమయమునకు సదా మహానత ఉంది అన్న గాయనం చేయబడుతుంది. కనుక మొత్తము సంగమయుగము అనగా అమృతవేళ, అనగా డైమండ్ మార్నింగ్. ఎల్లప్పుడూ తండ్రి పిల్లలతోటి ఉంటారు మరియు పిల్లలు తండ్రితోటి ఉంటారు. కనుక అనంతమైన డైమండ్ మార్నింగ్. బాప్దాదా ఎల్లప్పుడూ చెప్తూనే ఉంటారు. కానీ వ్యక్త స్వరూపంలో వ్యక్త దేశపు లెక్కతో ఈరోజు కూడా పిల్లలందరికీ సదా తోడుగా ఉన్నందుకు గుడ్ మార్నింగ్ అనండి, గోల్డెన్ మార్నింగ్ అనండి, డైమండ్ మార్నింగ్ అనండి, ఏమైనా అనండి. దానిని బాప్దాదా పిల్లలందరికీ ఇస్తున్నారు. స్వయం కూడా డైమండ్లు మరియు మార్నింగ్ కూడా డైమండ్, ఇంకా డైమండ్గా తయారు చేసేది ఉంది. కనుక సదా తోడుగా ఉన్నందుకు గుడ్ మార్నింగ్. అచ్చా, వరదానము. పంచతత్వాలు మరియు పంచవికారాలను తమ సేవాధారులుగా తయారు చేసుకుని మాయాజిత్ స్వరాజ్య అధికారి భవ. విస్తారము. సత్యయుగంలో విశ్వ మహారాజు మరియు విశ్వ మహారాణుల రాజరికపు డ్రెస్ను వెనుక నుండి దాసదాసులు ఏ విధంగా పైకి పట్టుకుని ఉంటారో అలా సంగమయుగంలో పిల్లలైన మీరు మాయాజీత్ సర్వరాజ్య అధికారిగా అయ్యి టైటిల్స్ అనే డ్రెస్తో అలంకరింపబడి ఉన్నట్లయితే పంచతత్వాలు మరియు పంచ వికారాలు మీ డ్రెస్ను వెనుక పట్టుకుని ఉంటాయి, అనగా అధీనమై నడుస్తాయి. ఇందుకొరకు దృఢ సంకల్పం అనే బెల్ట్తో టైటిల్స్ అనే డ్రెస్ను టైట్ చేయండి. రకరకాలైన డ్రెస్లు మరియు అలంకరణ సెట్లతో అలంకరింపబడి తండ్రితోటి ఉన్నట్లయితే ఈ వికారాలు మరియు తత్వాలు పరివర్తన అయ్యి సహయోగి సేవాదారులుగా అయిపోతాయి. స్లోగన్: ఏ గుణాలు మరియు శక్తుల వర్ణనైతే చేస్తారో వాటి అనుభవాలలో మునిగిపోండి. అనుభవమే అన్నింటికన్నా గొప్ప అథారిటీ. ఓం శాంతి.